గోపాలాయ నమః. ఓం ఓం. ఆగో అక్కడెవలో ఏదో ముగ్గేసి ముగ్గు నడుమ మంటలు పెట్టి ఏమేమో మంత్రాలు చదువుతున్నాడు. ఏంది కావచ్చు? వా ఎవలయ్యా నువ్వు? మా తాత చేయాలకు నువ్వు వచ్చినవేంది? ఓం గుడ్ల గూపాయ నమః. దీని గుడ్లు పోవాలాయ నమః. ఓం పాపాయ నమః. దీని నోరు పడిపోవాలాయ నమః. ఓం ఓం ఓం. డౌటే లేదు, మందలియంగానే నన్ను తిడుతున్నాడంటే ఇది మా ముసలోని కథలే. ఓ ముసలోడా, నీకేం పుట్టిందని ఈ ఏషం కట్టి ఆ పూజలు చేస్తున్నావు చెప్పు? ఈ పూజలు కాకపోతే ఇంకేం మిగిలినే మాకు? మా బాధలను చూసి ఆ దేవుళ్ళ మనసు అయినా కరుగుతుంది కానీ మా పెద్ద మనిషి మనసు అయితే కరుగుతలేదు. ఇంతకు మీకు వచ్చిన బాధ ఏంది? మీ బాధలను అర్థం చేసుకోలేని ఆ పెద్ద మనిషి ఎవరు? ముచ్చటేందో సక్క చెప్పరాదు ముసలోడా? మేము అని అంటే మా రైతులము అన్నట్టు. మా బాధలను అర్థం చేసుకొని పెద్ద మనిషి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సారు అన్నట్టు. ఆగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీ రైతుల బాధల్ని అర్థం చేసుకోలేనిదేంటిదే? ఏంటిదా? రైతులు 3 సార్ల పంటలు పండిస్తే ఈ సన్నాసి కేసీఆర్ 3 పంటలకు రైతు బంధు వేయకుండా 2 పంటలకే ఎందుకు ఇస్తాండు అని ప్రశ్నించిండు. అట్లనే ఓట్లకు ముంగట ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే 10,000 వస్తుంది, అదే మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి అన్నాడు. అదైనా సక్రంగా ఇచ్చిండు అంటే దాన్ని 12,000 రూపాయలకు కుదిచ్చిండు. మరి అదైనా ఎన్నిసార్లు వేసిండు అని అంటే ఆయన గద్దెనెక్కి దగ్గర 2.5 ఏళ్ళకి వస్తాంది. ఇప్పటి వరకు ఒక్కసారి లింగులు ఇటుకు అని వేసిండు. మరి కడవ రైతు భరోసా పైసలు ఇవ్వి పత్తకే లేవాయే. అవును నిజమేనే తాత, సర్కారు పంట సాయం కింద ఎత్తనన్న రైతు భరోసా పైసల కోసానికి మస్తు మంది రైతులు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారే. ఇప్పటికే యాసంగి పంట చేతికొచ్చేయాల దగ్గర పడవచ్చే. అయినా ఇప్పటి వరకు యాసంగి పంటకి ఎత్తా అన్న రైతు భరోసా పత్తకే లేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ సారు మనసు జల్లిన మారాలని ఆ యాసంగి పంటకు ఎత్తామన్న రైతు భరోసా మాకు జల్లిన వేయాలని, అట్లనే ఓట్లకు ముంగట ఆయన జనాలకు ఒప్పుకున్న పథకాలన్నీ జల్లిన నెరవేర్చాలని ఈ యాగాలు చేస్తానే. ఏమి చేయాలి మరి? అవునే, రేవంత్ రెడ్డి సార్ అనుకున్నట్టే ముఖ్యమంత్రి అయ్యిండు. అనుకున్నట్టే స్థానిక ఎన్నికలల్లా అనుకున్నన్ని సీట్లు గెలుచుకున్నాడు. నిన్నటికి నిన్న ఎంతమంది ఎన్ని తీర్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పానమసంటి దోస్తు వేం నరేందర్ రెడ్డి సార్కు పట్టుబట్టి రాజ్యసభ సీటు ఇప్పించుకున్నాడు. కానీ రైతుల మీద సార్ మనసు ఎందుకు గరుగుతలేదో అర్థమైతలేదే. ఇప్పుడు నేను ఈ పూజలు చేసేదే అందుక ఎట్లన్నా చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ మనసు గరుగుతుంది చూడు. ఈ పూజలు ఏందనుకుంటాను? ఫుల్ పవర్ఫుల్. ఓం ఖర్గాలయ నమః.